తినవచ్చు, కానీ తోట మధ్యలోనున్న చెట్టు ఫలాలు మీరు తినకూడదు. తింటే ఏమవుతుంది? మీరేమైపోతారు? తింటే చనిపోతారని దేవుడు చెప్పాడు కదా. అయితే మరి మన అవ్వమ్మ ఏం చేసింది? ఆమె కన్నులు ఎలాగున్నాయి? ఆ చూపునకు రమ్యమైనది, చాలా అందంగా కనిపిస్తున్నాయి, చాలా అందంగా కనిపిస్తున్నాయి. అక్కడికే వెళ్తూ ఉన్నది. ఆ యొక్క చెట్టు ఫలాలు చాలా అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఆ కన్నులు ఎలాగ ఉపయోగించుకుంటుందో చూడండి. అలాగనే మనకు కూడా ఈ లోకంలో మనం చూసినప్పుడు లోకం చాలా అందంగా కనిపిస్తుంది, కానీ లోకాన్ని మనం ప్రేమించకూడదు. ఎవరిని ప్రేమించాలి? యేసయ్యని ప్రేమించాలా. నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన యేసయ్యని ప్రేమించాలి. దేవుని యొక్క వాక్యంలో యేసయ్య ఏమంటున్నాడు? నీ కన్ను కనుక తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉంటుంది అన్నాడు కదా. కాబట్టి మన కన్నులు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. దేవుని యొక్క వాక్యంలో ఇంకా ఏమని సెలవిస్తుంది కన్నుల గురించి? నీ యొక్క జీవగ్రంథంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లుగా నా కన్నులు తెరువు ప్రభు అని భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూసారా? ఇంకా కన్నుల గురించి ఏమన్నాడు? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయమంటున్నాడు. మరి మన అవ్వమ్మ ఏం చేస్తున్నది? అటువైపే చూస్తున్నది, ఆ చెట్టు వైపే చూస్తున్నది. ఆ చెట్టుకున్నటువంటి కాయల వైపు అందంగా ఉన్నాయి, ఆకర్షణీయంగా ఉన్నాయి. చూసారా? కాబట్టి మన అవ్వమ్మ తన కన్నులు కాపాడుకోలేకపోయినది. అలాగుంటే దేవుడు మన హృదయంలో ఉంటాడా? ఉండాడు. కానీ మన దేవుడు మన హృదయంలో ఉండాలంటే నీ కోసం నా కోసం ప్రాణం పెట్టినటువంటి యేసు వైపు మనము చూడాలి. ఆయన సిలువ వైపు మనం చూడాలి. ఆయన సిలువ వైపు మనం చూసినప్పుడు అయ్యో ప్రభువా, నా కోసం నువ్వు ప్రాణం పెట్టావా, నన్ను పాపం నుండి శాపం నుంచి విడిపించడానికి నీవు కలవరసిలో నీ ప్రాణం పెట్టావని మన కన్నులు ఆయన వైపు చూసినప్పుడు మన కన్నీరు ఉంటుంది. కన్నీటితో విడిచేటువంటి వాళ్ళు సంతోషంగా పంట కోస్తారట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కన్నీటితో విడివాడు. చూడండి, మన కన్నీరు అంట యేసయ్య అంటే తన బుడ్డిలో పట్టుకుంటాడట. కన్నీరు కాడిస్తే నువ్వు నీ బిడ్డల కోసం, నీ యొక్క కుమారుల కోసం, నీ కుమార్తెల కోసం, నీ కుటుంబం కోసం, నీ సంఘం కోసం, నశించిపోతున్న ఆత్మల కొరకు నువ్వు ఏడుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే ఆ కన్నీరు అంట దేవుడు అంటే తన బుడ్డిలో పట్టుకుంటాడట. చూడండి, మరి కన్నులు మనం ఎలా కాపాడుకుంటున్నాం? మన కన్నులు ఎలాగ కాపాడుకుంటున్నాం? అవ్వ కనుక ఎలాగా ఆమె ఆకర్షణకు గురైపోయిందో అలాగా మన ఆకర్షణకు గురైపోతున్నామా? అలాగుండకూడదు. అలాగుండకుండా మన కళ్ళు మనం పవిత్రంగా ఉంచుకోవాలంటే మనం ఎప్పుడు కూడా మనం సిలువ వైపు మనము చూడాలి. ఆయన సిలువ వైపు మనం చూడాలి. తర్వాత మనము కన్నుల తర్వాత మరొక విషయం మనం చూస్తే మరొకటి నాలుక. మరొకటేంటి? నాలుకను ఎలా భద్రం చేసుకుంటున్నాం మనము? నాలుక చిన్నదే, కానీ అది చాలా శరీర అవయవాలన్నిటికీ కూడా చిన్నదే, కానీ అది ఎంత ప్రమాదకరం. కొంచెం అగ్ని ఏం చేస్తే అడవంతా కూడా తగలబెట్టదు కదా. అవునే కదా? భక్తుడేమన్నాడు? నా నాలుకతో నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకున్నానని చెప్పేసి అన్నాడు. మరి నాలుకను ఎలాగా మనం కాపాడుకుంటున్నాం? నాలుగుతో మాట్లాడుతున్నది అవ్వమ్మ వచ్చేసి ఆదాముతో మాట్లాడుతున్నది. ఆ పండు తినొచ్చి నువ్వు కూడా తిని పండు అని చెప్పేసి ఆదాముతో మాట్లాడుతున్నది. చూడండి, నాలుకను మనము మన నాలుకను ఎలాగా భద్రంగా ఉంచుకోవాలి కదా. ఆ సాతాను ఏం చెప్తున్నది? నువ్వు చావనే చావు. నువ్వు ఈ పండు తిన్నావనుకో నువ్వు ఎలాగుంటావు? దేవతలాగా ఉంటావు. ఎలాగుంటావట? దేవతలాగా ఉంటావు అనగానే ఆ నాలుగుతో మాట్లాడుతుంటే నిజమా అని ఇదేం చేస్తున్నది? ఆ సాతాను చెప్పే మాటలన్నిటి కూడా అవ్వమ్మ నమ్మేస్తున్నది. కాబట్టి తన నాలుకను తన అదుపులో లేదు, మాట్లాడుతున్నది కన్వర్జేషన్ సంభాషణ. మనము ఈ లోకంలో ముసలమ్మ ముచ్చట్లకి మన అవకాశం ఇవ్వకూడదు. మన మాటలు ఎలాగుండాలి? మన మాటల్లో విస్తారమైన మాటలు దోషముండక మాందన్నాడు. కాబట్టి మన మాటలు దేవునితో మనం మాట్లాడాలి, దేవునితో మన సంభాషణ ఉండాలి. ఇంతకుముందు చెప్పాను కదా మీకు, దేవునితో మన సహవాసం ఉండాలి. నువ్వు కన్నీటితో, నువ్వు ఏకాంతంగా మోకాళ్ళుండి
దేవుని సన్నిధిలో ఆయనతో మనం మాట్లాడాలి. కానీ ఈ సాతానుతో మాట్లాడుతున్నది అవ్వమ్మ. మాట్లాడినందువల్ల సక్సెస్ అయిందా? కాలేదు, ఫెయిల్ అయిపోయింది కదా. కాబట్టి మనం నాలుకను మనం ఎలా ఉపయోగించుకుంటున్నాము? నాలుక విషయం చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. సాత్వికమైన నాలుక జీవవృక్షం అట. ఇంకా ఏమన్నాడంటే జీవ మరణములు నాలుక వశము, జీవము మరణము ఈ రెండు కూడా ఎవరి వశము? నాలుక వశము. ఆ సాతానుతో సంభాషణ కొనసాగించింది ఎవరు? అవ్వమ్మ. సంభాషణ కొనసాగించడం వల్ల ఏమైంది? ఆశీర్వదించబడిందా, శపించబడిందా? మీరు చెప్పాలి. ఆశీర్వాదం వచ్చిందా, శాపం వచ్చిందా? శాపం వచ్చింది కదా. ఆదాము అవ్వని దేవుడు ఆస్వాదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి అని ఆస్వాదిస్తే ఇప్పుడు ఏమైంది? తన నాలుక తన అదుపులో లేనందువల్ల ఏమైపోయింది? శాపం వచ్చేసింది. ఆదామా నువ్వు ఎక్కడున్నావు? ఎక్కడున్నావు అంటే ఏం చెప్తున్నాడు? భయపడి దాక్కున్నాడా, దాక్కోలేదా? భయపడి దాక్కున్నాడు. ఎందుకు దాక్కున్నావు? నేను తినవద్దన్నప్పుడు నువ్వు తిన్నావా? అయ్యా నువ్వు నాకు తోడుగా ఉంటానికి ఇచ్చావు కదా ఒక స్త్రీని. ఏం పేరు? ఆమె పేరు అవ్వమ్మ. ఆమె నాకు ఇచ్చింది, నేను ఆ పండు తిన్నా. చూడు. కాబట్టి వాళ్ళ యొక్క కంట్రోల్లో లేనందువల్ల నాలుక మాటల సంభాషణ కొనసాగించినందువల్ల సాతానుతో ఇప్పుడు ఏమైపోయింది? శపించబడ్డారు. ఏమైందిరా? శపించబడ్డారు. ఆ సాతాన్ని అక్కడ శపించేశాడు. అవ్వను శపించాడు, ఆదాముని శపించాడు. నువ్వు మన్ను నుండి తీయబడ్డావు కాబట్టి నువ్వు తిరిగి మన్నై పోతావు అన్నాడు. చూడు, కష్టపడి బిడ్డలను కంటావు. అలాగా శాపాన్ని తెచ్చుకున్నారు. కాబట్టి మనము మన నాలుక అనేది మనము చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. మన మాటలు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. నాలుకను గురించి భక్తుడు ఏమంటున్నాడంటే మరి జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకం మాట. జ్ఞానంగా ఉండాలి, జ్ఞానంగా మాట్లాడాలి. ఎలా పడితే అలా మనం మాట్లాడకూడదు. ఇంకేమన్నాడు? మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అలాగే మనం కరెక్ట్గా ఉండాలి. ఇంకా ఏమన్నాడంటే సాత్వికమైన నాలుక జీవవృక్షం. సాత్వికము, మంచిగా మనం మాట్లాడాలి. ఈ యొక్క సాతానుతో కన్వర్జేషన్ చేసిన సంభాషణ అవ్వమ్మ తనకి ఇష్టమైనట్టు మాట్లాడింది. ఆశీర్వాదాన్ని బదులుగా ఏం తెచ్చుకుని? శాపం అనేది తెచ్చుకున్నది. మరి ఆమె హృదయంలో ప్రభు ఉన్నాడా? దేవుడు ఉన్నాడా ఆమె హృదయంలో? లేడు. కారణం ఏంటంటే మనము మన అవయవాల్ని మన దేవుని భయంలో మనం ఉండకుండా మన ఇష్టానుసారంగా మన అవయవాలు మనం ఉపయోగించుకుంటే మన హృదయంలో దేవుడు ఉంటాడా? ప్రభు ఉంటాడా? ఉండడు. చూడండి, ఆ విధంగా మరి ఆ నాలుగు ఇష్టమైనట్టు ఉపయోగించినందువల్ల దేవుడు ఆమె హృదయంలో లేడు. ఆశీర్వాదానికి బదులుగా ఏమొచ్చింది? శాపం అనేది వచ్చింది. మరొకటి తర్వాత ఆమె నోరు విషయంలో నోరు హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు